ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని తీసుకువెళ్ళటానికి శారద చీర నగ పట్టుకొని చాలా సంతోషంగా గగన్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చొని వస్తుంది. పూర్ణేమో వెనక సీట్లో కూర్చొని చాలా సంతోషంగా ఉంటుంది. భూమి ఏమో గగన్ వస్తున్నాడని మంచి హాఫ్ శారీ కట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అవుతూ గగన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. గగన్ కోసం వెయిట్ చేస్తూ శరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే పీస్ఫుల్గా కూర్చొని ఎందుకు సెటిల్ చేసుకోకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అని రిక్వెస్టింగ్గా శరచంద్రకి నచ్చజెప్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే అప్పుడు అక్కడికి వచ్చి, ఏంట్రా మీ మామయ్యకే నువ్వు సలహాలు ఇచ్చే అంత వాడివి అయిపోయావా? మీ మామయ్యని రెచ్చగొట్టింది ఎవడ్రా? ఆ గగన్ గాడు బొట్టు పెట్టి మరీ భూమిని తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ అనగానే చెర్రీ బిందు గుండెలు పగిలిపోతాయి. ఇక చెర్రీ గుండె అయితే ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. చెర్రీకి ఏమీ అర్థం కాక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ప్రేమిస్తున్నది అని అడగటంతో, ప్రేమిస్తున్నది భూమిని అని కృష్ణప్రసాద్ చెబుతాడు. అలా గగన్ భూమిని ప్రేమిస్తున్నాడు అని చెర్రీ కన్ఫర్మ్ చేసేసుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అపూర్వ ఆ గగన్ గాడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందే వాడిని షూట్ చేసి ప్రాణాలు తీసేసేవా, ఇదిగో బావ రివాల్వర్ని తీసుకో వచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతూ ఉంటుంది. దాంతో వస్తాడా, వెంటనే షూట్ చేసేద్దామా అనే రివాల్వర్ని రెడీగా పట్టుకొని ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, భూమి, మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ శరచంద్ర వైపుకు చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ వాళ్ళ కారు బయటికి వచ్చి ఆగడంతో భూమి, కృష్ణప్రసాద్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. గగన్, శారద, పూర్ణి చాలా సంతోషంగా అడుగులు లోపలికి పెట్టబోతూ ఉంటారు. వెంటనే శరచంద్ర రివాల్వర్ పట్టుకొని, రే ఆగరా అంటూ గురి పెట్టేసి, అడుగు లోపల పెట్టావంటే షూట్ చేయి